మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని వాటర్లో వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి చికెన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ ఈ ఆయిల్ని బాగా చల్లారనివ్వాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కల్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న మసాలా దినుసులు మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి.
మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్తో పాటు వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ చికెన్ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. రుచికరమైన చికెన్ నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.